యా వెంకటరెడ్డి గారు మళ్ళీ వెళ్దాం కృష్ణాంజనేయులు గారి దగ్గరికి. సో అదేదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. సో మొత్తానికి ఏంటి అసలు? సో మీరు చెప్తున్నట్టు కూటమేమో భారీ ఎత్తున అప్పులు చేసేస్తుంది, ప్రజలకు అందాల్సిన సంక్షేమం అందట్లేదు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి జరగట్లేదు, కానీ అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఏంటి నిజమేనా? ఇది ఎలా చూడొచ్చు అంటారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. నిజం చెప్పులు వేసుకునే లేపు అబద్ధం అంతా ఊరంతా చుట్టొచ్చింది అన్నట్టుగా గడిచిన 5 సంవత్సరాలుగా తెలుగుదేశం, జనసేన, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా 10 లక్షల కోట్ల అప్పు అయిపోయింది, 11 లక్షలు అయింది, 12 లక్షలు అయింది, తెల్లారితే 1 లక్ష పెరిగింది, మళ్ళీ 14 లక్షల కోట్లు అయిపోయింది. సాక్షాత్తు మొన్న ఈ మధ్య కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పవర్ ప్రజెంటేషన్ అని ఆయన ఇచ్చి 10 లక్షల కోట్ల అప్పు అయిపోయింది, ఆర్థిక విధ్వంసం అయిపోయింది. ఇది వీళ్ళు ఇన్ని రోజులు మాట్లాడుకుంటూ వచ్చినటువంటి మాటలు. అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయినా ఇంకా బుకాయిస్తూ డిబేట్లో కూర్చొని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని లక్షల కోట్ల అప్పు చేసింది, 7 లక్షలు చేసింది, 8 లక్షలు చేసింది, విధ్వంసం చేసింది, ఏ విధంగా మాట్లాడాలనిపిస్తుందో, అంటే మనం చూసేవాళ్ళు నవ్వుతారనేటువంటి కనీసం లేకుండా, అంటే ఏముందో నవ్వుకోనిండి ఏమండి, కనీసం నవ్వుకుంటారన్నటువంటి కనీసం లేకుండా ఇష్టాంరీతిగా మళ్ళీ అదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నేను విత్ ప్రూఫ్స్ తో చెప్తా. అసెంబ్లీలో మొన్న క్వశ్చన్ నెంబర్ 741 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాడిపత్రి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజు, విశ్వేశ్వరరాజు వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి అప్పులకు సంబంధించి పయ్యావుల కేశవ్ గారు ఇచ్చింది 2018 to 19 మధ్య 2,57,509 కోట్లు నార్మల్ అప్పులు, అంటే గవర్నమెంట్ డెప్ట్ అవుట్ స్టాండింగ్ యాజ్ పర్ ఏజీ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్ డెప్ట్ ఫర్ పిఎస్యూస్ విత్ గవర్నమెంట్ గ్యారంటీస్ యాజ్ పర్ ఏజీ అకౌంట్స్ 49,442 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటటువంటి సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు 1 2,57,509 కోట్లు, 2 49,442 కోట్లు, అంటే మొత్తంగా 3,06,951 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయేటటువంటి సమయానికి ఆ 2,57,509 కోట్లది 5,19,192 కోట్లు అయింది. ఏదైతే 49,442 కోట్లు ఉన్నది 1,58,657 కోట్లు అయింది. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గవర్నమెంట్ గ్యారంటీతో తీసుకొచ్చిన అప్పులు అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం 3,70,898 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 6,77,849 కోట్లు. మరి ఎక్కడ 10 లక్షల కోట్లు అప్పు అయిందండి? ఇది స్వయాన్ని మీకు కాంటే పంపి, ఇదిగోండి సార్ రాజుగారు, ఇది మీకు డిస్ప్లేలో కనపడుతుంది. ఇది పయ్యావుల కేశవ్ గారు ఇచ్చింది మొన్న ఈ బడ్జెట్ సమావేశాల్లో. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటటువంటి సమయానికి కేవలం 6,70,849 కోట్లు. ఏది చంద్రబాబు నాయుడు గారు చేసిన 3,06,950 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు 3,70,000 కోట్లు. మరి 7 లక్షలు చేసాం, 8 లక్షలు చేసాం, 10 లక్షలు చేసాం, ఏ మొహం పెట్టుకుని ఏ విధంగా అబద్ధాలు ఆడతారు అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అలవాటే కాబట్టి. రెండోది, మేము తీసుకొని వచ్చినటువంటి అప్పులకు సంబంధించి ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ అప్పులు తెచ్చాం కదా, ఏం చేశారు ఈ అప్పులు అనే దానికి సంబంధించి ఈనాడు దినపత్రికలోనే వచ్చింది సార్. ఆర్థిక సంవత్సరం 2019-20కి అప్పులు తిరిగి చెల్లింపు 18,628 కోట్లు, వడ్డీల చెల్లింపు 17,652 కోట్లు, అంటే మొత్తంగా 36,280 కోట్లు. 2020-21 సంవత్సరంలో మొత్తం చెల్లించింది 33,752 కోట్లు, 2021-22లో 36,085 కోట్లు, 2022-23లో 41,062 కోట్లు, 2023-24లో 46,479 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి వడ్డీ అసలు కలిపి 1,93,660 కోట్ల 76 లక్షల రూపాయలు చెల్లించాడు. ఇది కూడా సార్ విత్ బాక్సులతో, విత్ ఫిగర్లతో ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు చెల్లించాలి, ఎవ్రీ ఇయర్ చెల్లించాల్సింది. అంతకుముందు అప్పులు జగన్ గారు తీసుకొచ్చినట్టు కూడా అది ఎక్కడ కూడా కాదనేది. అంటే మేము తీసుకొని వచ్చినటువంటి 3,70,000 కోట్లలో 1,93,660 కోట్లు అసలు కం వడ్డీ చెల్లించాం. రెండోది 80,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు బకాయిలు పెట్టి వెళ్ళారు సార్ 2019లో వీళ్ళు దిగిపోయేటప్పటికి. అవి కాకుండా కాంట్రాక్టులకు 1,50,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళారు. అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే తీర్చింది. ఇవన్నీ కాకుండా 2 సంవత్సరాల కోవిడ్, మా 5 ఏళ్ల పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది. ఆర్థికంగా దేశం, ప్రపంచం అంతా ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు, కానీ ప్రజల వరకు ఇబ్బంది కలగకుండా మేము పరిపాలన చేశాం. దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, అంటే వాళ్ళకి అబద్ధాలను ఏ విధంగా ప్రచారం చేస్తారో మీకు తెలుసు. రెండో అంశం వచ్చేటప్పటికి వాళ్ళు చేసినటువంటి అప్పులు, ఈ 10 నెలల కాలంలో వాళ్ళు ఎన్ని అప్పులు చేశారు.
జనవరి జూన్ లో వాళ్ళు అధికారంలోకి వచ్చారండి. జూన్ లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూసుకుంటే ఫస్ట్ జూన్ నెలలో జూన్ 24 6,000 కోట్లు, జూలై 24 10,000 కోట్లు, ఆగస్టులో 3,000 కోట్లు, సెప్టెంబర్ లో 4,000 కోట్లు, అక్టోబర్ 6,000 కోట్లు, నవంబర్ లో 4,000 కోట్లు, డిసెంబర్ లో 9,237 కోట్లు, జనవరిలో 10,000 కోట్లు, ఫిబ్రవరి 4వ తారీఖున 6,000 కోట్లు, మార్చిలో ఈ నెల మార్చికి సంబంధించి కూడా ఆల్రెడీ 10,000 కోట్లు రమ్మంచి పెట్టారు. 6,000 కోట్లు ఆల్రెడీ వచ్చింది. సో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు నిన్నగాక మన ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కొత్త అప్పులకు అనుమతి కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-27లో కేంద్రం ఇప్పటి వరకు 71,000 కోట్ల రుణాలకు అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పరిమితిని పూర్తిగా వాడేసింది. ఇప్పుడు కొత్తగా 68,000 కోట్ల అప్పులకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఆంధ్రజ్యోతి ఓకే 1 సెకండ్ సార్. వెంకటరెడ్డి గారు ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, తర్వాత వచ్చేసి మనం ప్రామాణికంగా తీసుకోలేము. ఒక్క నిమిషం, ఇందాక మీరు మాట్లాడినప్పుడు మాట్లాడుతూ ఒక్క నిమిషం సార్, ఇందాక మాట్లాడనివ్వండి. నేను మీరు మాట్లాడే దాంట్లో నేను ప్రశ్న అడుగుతున్నాను సార్. నేను క్వశ్చన్ అడగనివ్వండి. మీరు మాట్లాడుతున్నారు కదా, దాని గురించే నేను క్వశ్చన్ అడుగుతున్నా. మీరు చెప్పేది ఏంటి? 6,77,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులని మీరు క్లియర్గా చెబుతున్నారు. తర్వాత వచ్చేసి అదేదో ఈనాడులో చెప్పారు, గతంలో చంద్రబాబు నాయుడు పెట్టిపోయినటువంటి అప్పుల్ని ఎన్ని తీర్చామని చెప్పేసి ఈనాడులో వచ్చినటువంటి ఒక పట్టికని మీరు చూపించారు. ఓకే, రైట్. ఇక్కడ తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే అప్పుల విషయంలో అందరూ అబద్ధాలే చెప్తున్నారు. ఖచ్చితంగా నేను మీకు క్లియర్గా చెబుతా. మీకు సంబంధించి మీరు తయారు చేసినటువంటి ఒక పోస్టర్ ఇది వచ్చేసి డిసెంబర్ నాటికి 1,12,750 కోట్లు అప్పు తెచ్చారని చెప్పేసి మీరు చేసినటువంటి ఒక పోస్టర్ దీంతో పాటు ఇందాక మీరు ఫిబ్రవరి మార్చికి సంబంధించి యాడ్ కూడా చేసి చెప్పారు. అంటే ఆ లెక్కను చూస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి లెక్కను బట్టి చూస్తే దాదాపు 1,20,000 కోట్ల వరకు కూడా అప్పు చేసినట్టు తేలుతోంది. ఒక్క నిమిషం ఇది నిన్న మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టరు. దీంట్లో బడ్జెట్లో చెప్పిన దానికి మించి భారీగా అప్పులు చేస్తున్నటువంటి కూటమి సర్కార్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికే 90,557 కోట్ల అప్పు. ఫిబ్రవరి నాటికి 90,557 కోట్ల అప్పు అని మీరే చెప్తారు. ఇప్పుడు మీరేమో డిబేట్లో 1,34,000 కోట్లే చెప్తారు. ఇంకొక పోస్టర్లో ఏమో 1,12,750 కోట్లు అని చెప్పేసి మీరే చెప్తారు. సో ఈ లెక్కలకు సంబంధించి అంటే అటు కూటమి కూడా అదే చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజుగారు 13 లక్షల కోట్లు మీరు విన్నది ఒక అప్పే నేను చెప్పింది. మీరు రెండో ఇంకా పూర్తి కాకుండా మీరు మధ్యలో అడ్డుపడ్డారు కాబట్టి మీకు అది క్లారిటీ లేదు. ఇదేంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపిస్తుంది కదా క్లారిటీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వానికి సంబంధించి అవును సార్ అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్యారంటీల మీరు కూడా వినపోతే అంటే కాదు, వాస్తవాలు తెలియాలా, కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఇక్కడ వాస్తవాలు చెప్పాలి జనాలకి. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, మీరు చదివింది మీరు ఒక అప్పే విని ఇదే కదా అంటున్నారు. మీరు దాని తర్వాత చెప్పేది మీరు వింటేనే కదా అర్థం అయ్యేది. అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తెచ్చిన అప్పులు. అవి కాకుండా ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చిన అప్పులు ఉన్నాయి. 2024 జూన్ 28న పౌర సరఫరాల సంస్థ నుంచి 2,000 కోట్లు, 2024 జూలై 19న మళ్ళీ పౌర సరఫరాల సంస్థ నుంచి 3,200 కోట్లు. అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉంటదంటే ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ మనం చెప్పే ఎలా ఉంటుంది. ఒక నిమిషం అండి నరసింహప్రసాద్ గారు, ఒక నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం అనండి, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పేది ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి, అంటే దిగిపోవడం మీన్స్ ఏంటి, కేవలము ఆ రోజు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ గారు అప్పటి వరకు ఉన్నటువంటి అప్పులు 3,06,255 కోట్లని ఇప్పుడే మనకు వెంకటరెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు 3,06,255 కోట్లు. ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం వినండి ప్లీజ్, 3,06,255 కోట్లు చంద్రబాబు నాయుడు సమయానికి అప్పు పెట్టిపోయారని ఇదే వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఇదే వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు పెట్టిపోయినటువంటి 3,06,255 కోట్లలో మేము తెచ్చినటువంటి అప్పుల్లో దాదాపు 1,44,000 కోట్లు మేమే చెల్లించామని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు పెట్టిపోయినటువంటి 3 లక్షల కోట్లు వీళ్ళే సగానికి చెల్లించామని చెప్పేసి ఇప్పుడు లెక్కలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ లెక్కలేంటో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఒకసారి కృష్ణాంజనేయులు గారు, ఒక నిమిషం సార్ మీ దగ్గరికి వస్తాను. లేదు లెక్క ఖచ్చితంగా అర్థమవుతాయి. లేదండి వస్తాను మీ దగ్గరికి వస్తాను సార్,
కాదు 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 మీ దగ్గరకు వస్తాను సార్, మీ దగ్గరకు వస్తాను సార్, లెక్కలు చూపిస్తా. అరే మీకు ప్రతిదీ అన్ని 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 తెస్తాం. ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి అప్పులు మీరు కూడా కాదు కాదు ఇప్పుడు మీరు కూడా కాదు 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 మీరు కూడా కాదండి కాదండి మీరు కూడా 6,77,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నాయని మీరు కూడా లెక్కలు చెప్తున్నారు. మరి ఎక్కడ కార్పొరేషన్ పేరుతో తెచ్చినటువంటి అప్పులు ఎక్కడ, మనం పెట్టిపోయినటువంటి అప్పులు ఎక్కడ? అదేనండి 3 లక్షల కోట్లే. మరి మిగతా ఎక్కడ? మీరు కార్పొరేషన్ కాదు 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 కార్పొరేషన్ల రూపంలో మీరు తీసుకెళ్లినటువంటి అసలు అప్పు అంటే ఏంటి? ఒక్క నిమిషం అండి అప్పులంటే ఎంతో తెలియాలి ఫస్ట్. అప్పులంటే కేవలం మీరేం చెప్తున్నారు, మీ పార్టీకి సంబంధించి బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వం షూరిటీలతో తెచ్చుకున్నటువంటి పరిస్థితి మీరు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి లెక్కలు నేను చెప్తా. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం సార్. కృష్ణాంజనేయులు గారికి టైం ఇవ్వాలి. ఒక్కసారి ప్రతిదీ డేటా ఉంటుంది, ప్రతిదీ లేదు ప్రతిదీ డేటా ఉంటుంది. ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారికి